మా ఇక్కడ సాంబార్ వడ తింటే ఎర్రలు ఇవ్వాలి. నమస్తే మో, ఇవాళ మనం ది ఫేమస్ టిఫిన్ సెంటర్ కి వచ్చినామో. ఇక్కడైతే ఇంతకు ముందు కూడా ఒక వీడియో తీసినామో, ఈసారి అయితే మళ్ళీ దేనికి వచ్చినామో. మా ఇక్కడ టిఫిన్ చేయాలంటే ఆకలి ఉంటే సరిపోమో, ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే అంత రష్ ఉంటుందేమో ఇక్కడ ప్రతిరోజు. మనోడైతే టిఫిన్ సెంటర్ పెట్టి 2 years అవుతుందేమో. ఈ 2 years లో చాలా మంది కస్టమర్స్ అయితే అట్రాక్ట్ చేసుకున్నాడమో మనోడు చేతి వంటతోటి. ఇక్కడ దోశ పూరి మాత్రం ఓపెన్ చేసిన కాడ నుంచి క్లోజ్ చేసేదాకా ఏత్తానే ఉంటారు, పోతానే ఉంటే రిపీట్. ఇక్కడ నేను ఫస్ట్ ట్రై చేసింది అయితే ఇడ్లీ మో. టేస్ట్ విషయానికి అయితే బాగుంది, సాఫ్ట్ గా. మనోడైతే వడ ట్రై చేసిండు, ఎట్లుంది అంటే బాగుంది అన్నాడు మో. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ వడ ట్రై చేసినామో. నేను ఇక్కడ సాంబార్ వడ ట్రై చేసాడు ఇదే ఫస్ట్ టైం మో. నిజంగా చెప్తున్నామో, ఇక్కడ సాంబార్ వడ మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది మో. నెక్స్ట్ వచ్చేసి ఒక ఊతప్పును ఉప్మా వేసుకున్నామో. ఉప్మా బాగుంది. ఊతప్ప విషయానికి అయితే నోట్లు వేసుకుంటేనే కరిగిపోయిన ఫీలింగ్ వచ్చిందో, అంత స్మూత్ గా ఉంది, టేస్ట్ గా ఉంది మో. నెక్స్ట్ వచ్చేసి పూరి ట్రై చేసినామో. ఇక్కడ పూరి స్పెషాలిటీ ఏంది అని అంటే, ఈ రోజు ఉన్న కర్రీ రేపు ఉండదు, రేపు ఉన్న కర్రీ ఎల్లుండి ఉండదు మో. 7 రోజులకు 7 తీర్ల కర్రీస్ పెడతాడు. టేస్ట్ కూడా బాగుంటది మో. వీళ్ళ లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి రోడ్, శ్రీపురం కాలనీ పక్కనే ఉంటారు మావో, మనకు కరీంనగర్. నెక్స్ట్ ఎక్కడ ఫుడ్ ట్రై చేసి రివ్యూ ఇయ్యాలో కామెంట్ చేయరు మావో, వెళ్ళిపోదాం అక్కడికి.